రేపు దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. రేపు జరగబోయే మాక్ డ్రిల్స్ కు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎస్లు, పోలీస్ ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ రివ్యూ నిర్వహించింది. దేశ భద్రత, వైమానిక దాడులను ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చించింది. రేపటి మాక్ డ్రిల్ పై రాష్ట్రాలకు ఆదేశాలిస్తూ ఏ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలో సూచించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తించిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా 3 వర్గాలుగా విభజించింది. కేటగిరీ 1, 2, 3గా విభజించింది. ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండటంతో ఢిల్లీలో మొదటి కేటగిరీగా విశాఖపట్నం, హైదరాబాద్లను కేటగిరీ 2గా విభజించారు అధికారులు. హైదరాబాద్లో రేపు సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. సికింద్రాబాద్, గోల్కొండ, కాంచన్బాగ్, డిఆర్డీఓ అలాగే మౌలాలి ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాలు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నాయి. వైమానిక దాడులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సమర్థంగా స్పందించేందుకు సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. రేపు మాక్ డ్రిల్ కి సర్వం సిద్ధమైంది. 2వ కేటగిరీలో హైదరాబాద్ అలాగే వైజాగ్ ఉన్నాయి. హైదరాబాద్ లో రేపు సాయంత్రం 4 గంటలకు ఈ మాక్ డ్రిల్ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లో ఈ మాక్ డ్రిల్ ఉండబోతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? రేపు ఏ విధంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించే అవకాశం ఉంది? నల్లి పహల్గాం దాడి ఘటన తర్వాత కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు ముఖ్యమంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలని, అంటే ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా నిత్యావసర వస్తువులను సేవ్ చేసుకొని ఉంచుకోవాలన్న దానికి సంబంధించితో పాటు ఆర్మీ సిబ్బంది ఏ విధంగా అప్రమత్తంగా ఉంటారు, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఇతర రక్షణ సిబ్బంది ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అన్న దానికి సంబంధించి రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా రేపు హైదరాబాద్లో సాయంత్రం 4 గంటలకు ఈ మాక్ డ్రిల్ని నిర్వహించబోతున్నారు. ఇందులో ప్రధానంగా సికింద్రాబాద్లో ఉన్న ఆర్మీ రెజిమెంటల్ ప్రాంతంతో పాటుగా గోల్కొండ అలాగే కంచన్బాగ్లో ఉన్న డిఆర్డీఓ ప్రాంతంలో, దీంతో పాటుగా ఎన్ఎఫ్సీలో, ఈ 4 ప్రాంతాలలో కూడా రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఈ మాక్ డ్రిల్లో స్థానిక పోలీసులతో పాటుగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది అలాగే సైనికులు, వీళ్ళంతా కూడా అంటే ఆర్మీ స్టాఫ్ మొత్తం కూడా పాల్గొంటారు. వీళ్ళు ఏ విధంగా ఉండాలి, అప్రమత్తంగా ఎలా ఉండాలన్న దానికి సంబంధించి రేపు ఈ మాక్ డ్రిల్ అయితే చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే వీడియో కాన్ఫరెన్స్లో అధికారులందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏ విధంగా మాక్ డ్రిల్ నిర్వహించాలి, మాక్ డ్రిల్లో పాల్గొనేటప్పుడు తీసుకోవాల్సిన అంశాలు ఏంటి, అందులో ఎవరెవరు పాల్గొనాలన్న దానికి సంబంధించి అన్ని రకాలుగా వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో అధికారులు మాట్లాడుకున్న తర్వాత రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకు ఇప్పుడు చెప్పిన 4 ప్రాంతాల్లో సికింద్రాబాద్తో పాటుగా గోల్కొండ అలాగే కంచన్బాగ్ డిఆర్డీఓ అలాగే ఎన్ఎఫ్సి, ఈ 4 ప్రాంతాల్లో రేపు సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ అయితే నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొద్దిసేపటి క్రితం నుండే ప్రారంభం చేశారు అధికారులు. నల్లి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. హైదరాబాద్ లో రేపు సాయంత్రం 4 గంటలకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. మొత్తంగా 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు డిఫెన్స్ బృందాలు. సికింద్రాబాద్, గోల్కొండ, కాంచన్బాగ్ అలాగే డిఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీలో ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించబోతున్నారు. వైమానిక దాడులపై కూడా ప్రజలను అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థంగా స్పందించేందుకు సివిల్ మాక్ డ్రిల్స్ ను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తంగా చూస్తే 259 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహణ జరగబోతోంది.